అధ్యాయంలో మరి సర్వ సృష్టిని కలగజేసినాడు. ఎలా కలగజేసినాడు? భూమి మీదకి వచ్చి కలగజేయలే, అసలు భూమే లేదు, ఇంకా నేను భూమి మీదకి రావడానికి ఛాన్స్ లేదు. అయితే ఆ యొక్క పరలోకంలో ఉండి తన సింహాసనంలోనే ఉండి ఏం చేసినాడు? మాట చదివించినాడు. మాట చదివించి ఆ మాట చొప్పున ఇవన్నీ కూడా కలుగుతూ వచ్చినాయి. సర్వ సృష్టిలో ఉన్న యావత్తు అన్నీ కూడా మాట చొప్పునే కలిగినాయి. ఇలా కలుగుగాక అంటే అవి కలిగినాయి. ఇది మంచిదని చెప్పేసి దేవుడు చూసి దాన్ని ఆశీర్వదించిన వాడిగా ఉన్నాడు. తర్వాత 6వ రోజుకి వచ్చేటప్పటికి దేవుడు మనుషుల నిమిత్తము సృష్టింపబడినటువంటి సృష్టి అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక నా ప్రియ కుమారుని నేను నిర్మాణం చేయాలి. ఎలా చేయాలి? మాట చొప్పున కాదు, స్వయంగా తన చేతులతోనే నిర్మాణం చేయాలని భూమి మీదకి దిగి వచ్చిన వాడిగా ఉన్నాడు. మొట్టమొదటిగా భూమి మీదకి దిగి వచ్చినటువంటి సందర్భం అన్నమాట. దేవాది దేవుడు ఎందుకు వచ్చిండు? మానవుని చేయటానికి. ఎలా చేసినాడు మానవుని? భూమి మీదకి వచ్చి భూమిలో ఉన్నటువంటి మట్టిని తీసుకొని బొమ్మగా పిసికి, మనం చిన్నప్పుడు కూడా చెరుకు మట్టి తెచ్చుకొని ఆటలాడుకునేటప్పుడు బొమ్మలుగా అట్లా ఆడుకోవడానికి చేసుకుంటాం. అయితే దేవుడు కూడా ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత నరుని చేయాలంటే ఏం చేసినాడు? మట్టిని తీసుకొని పిసికి బొమ్మను చేసి ఆ బొమ్మకి నాసికారంధ్రంలో దేవుని యొక్క జీవాత్మని ఊదినాడు. ఆ యొక్క జీవాత్మను ఊదటంతోనే ఈ మట్టి బొమ్మ ఏమైంది? మనిషి అయిపోయింది. అప్పటి వరకు మట్టి బొమ్మే, కానీ ఆ మట్టి బొమ్మలోకి ఏమొచ్చింది? ప్రాణము, జీవాత్మ వచ్చేసింది, దేవుని యొక్క ఆత్మ వచ్చేసింది. అయితే మనం కూడా ఎన్నో బొమ్మలు చేస్తూ ఉంటాం, చిన్నప్పుడు కానీ లేదా పెద్ద అయినాక కూడా పిల్లల కొరకు కూడా మనం చేస్తూ ఉంటాం. అది మనం చేయాలని ఉద్దేశం కాదు, పిల్లలు ఆడుకోవాలని, వాళ్ళని ఆడిపించడానికి, మురిపించడానికి మనం ఏం చేస్తామంటే అలా బొమ్మలు చేయాలని చెప్పేసి చేస్తూ ఉంటాం. కానీ ఆ బొమ్మ లేచి కూర్చోలేవదు, నడవలేవదు, మాట్లాడలేవదు, కదలలేవదు. మనం కదిలితే కదులుద్ది, మనం వంకర టెంకర పట్టుకుంటే పుడుకుని ఇరిగిపోద్ది. అది మనం చేసే బొమ్మ. కానీ దేవుడు చేసిన బొమ్మ ఎలాంటి బొమ్మ? ఇది జీవాత్మనిచ్చి ఒక నరుణ్ణి సృజించిన వాడిగా ఉన్నాడు. ఆ నరుని పేరేం పేరు? నేనేం చెప్పలేదు, మీరే చెప్పండి, మాకేం ఎరకనవచ్చు. అంటే ఇదంతా మీకు తెలిసిన స్టోరీ కాబట్టి అడుగుతున్నా. ఆదాము. ఈ యొక్క సృష్టిలో, యావత్తు సృష్టిలో ఉన్నటువంటి యొక్క ఒకే ఒక్కటి భూగోళం. ఈ భూమి మీద ఒకే ఒక్క ప్రాణి. ఎవరా ప్రాణి? ఆదాముని మరి సృష్టించిన వాడిగా ఉంటూ ఉన్నాడు దేవుడు. ఆయన సృష్టించడానికి పరలోకం నుంచి భూమి మీదకి దిగి వచ్చిన వాడిగా ఉన్నాడు. ఆ తర్వాత తనకి జత కావాలని, ఎందుకంటే ఈ యొక్క ఆకాశ పక్షులన్నీ కూడా జతలుగా చెట్ల మీద కూని రాగాలు కూస్తూ చక్కగా అవి మరి వాటి యొక్క సంగీతంతో, వాటి యొక్క స్వరాలతోని చక్కగా ఉంటున్నాయి. అడవి మృగాలు కావచ్చు, ప్రతి జంతువు కావచ్చు, ప్రతి కూడా జతలుగా చక్కగా ఉంటున్నాయి. దేవుడు చూసినాడు. అయితే నరుడు మాత్రము ఒంటరిగా ఉన్నాడు. మరి ఒంటరిగా ఉన్నటువంటి నరుని కూడా ఏం చేయాలనుకోండి? దేవుడు జతను చేయాలని చెప్పేసి మళ్ళీ కొంత మట్టి తీసుకొని, వినండి, ఈ యొక్క మట్టిని తీసుకొని అవ్వని, ఈ యొక్క ఆదామును చేసినట్లుగా అవ్వను కూడా మట్టిని తీసుకొని బొమ్మ చేయలే. మరి మొట్టమొదట చేసింది దేవుడు ఏంటి? మట్టిని తీసుకొని బొమ్మను చేసి ఆదామును చేసినాడు. కానీ మళ్ళీ మట్టిని తీసుకొని అవ్వను చేయలేదు. ఏం చేసినాడు? ఆదాముకి గాఢ నిద్ర కలగజేసినాడు. గత సుమారు ఒక 30-35 ఏళ్ళు లేదా ఒక 40 సంవత్సరాల క్రితం కూడా ఆపరేషన్ అనేది అంత అందుబాటులో రాలేదు మనకి. అందుకనే మా నాన్నకి మేము 4, 6, 8 మందిని, మా అమ్మ 10 మందిని కన్నది.
అని మన పెద్దవాళ్ళు చెప్పుకుంటా ఉంటే వింటూ ఉంటాం. కారణం ఏంటి? ఆపరేషన్ అనేది తెలియక అలా కన్నవారుగా ఉన్నారు. అయితే మొట్టమొదటి ఆపరేషను ఎవరు చేశారు ఈ భూమి మీద? ఏ డాక్టర్ చేసినాడు? దేవుడే చేసిండు. ఆయనే పరమ వైద్యుడు అన్నమాట. ఆదాముకి గాఢ నిద్ర కలగజేసి ఆయన పక్కటెముకల్లో ఒక ఎముకని తీసి దానికి మరి మాంసంతో పూడ్చి ఏం చేసినాడు? స్త్రీనిగా చేసినాడు. ఆమె పేరు ఏం పేరు? అవ్వ. అయితే ఈమె సర్వమానవాళికి తల్లియే. ఆదాము సర్వమానవులకి తండ్రియే. మొట్టమొదటి మన ఆది తల్లిదండ్రులు అని వారికి బిరుదు. ఆది తల్లిదండ్రులు వారి గర్భము నుండే ఈ సృష్టి అంతా కూడా విస్తరిస్తూ వచ్చినది. ఆ సందర్భంలో దేవాది దేవుడు మొట్టమొదటిసారి భూమి మీద కాలు మోపిన వాడిగా ఉన్నాడు. అలా మోపి వాళ్ళని నిర్మాణం చేసి వాళ్ళని సృజించి వారిని విస్తరించమని ఆశీర్వదించి ఇక పరలోకంలో దేవుడు ఉంటూ ఉన్నాడు. వీళ్ళకి చక్కగా అన్ని సౌఖ్యాలు కలగజేసిన వాడిగా ఉన్నాడు. ప్రతి చల్లబోట మరి ఆ యొక్క ఏదైనా తోటలోకి వచ్చి వారిని పరామర్శిస్తూ ఎలా ఉన్నారు ఏంటి నా బిడ్డలని కలుసుకొని చూసుకుంటూ మురిసిపోయేవాడిగా ఉన్నాడు. మనం కూడా ఏదైనా ఒక వస్తువుని తయారు చేసినప్పుడు ఎన్నోసార్లు చూసుకుంటాం కదా, లేదా సరిపోని ఇప్పుడంటే చేసుకునే వయసు కాదు, లేకపోతే చేసుకునే తరం కూడా కాదు, మారిపోయింది, జనరేషన్ మారిపోయింది. కొనుక్కొచ్చుకోవడమే. ఎందుకంటే మనకి డబ్బులు ఎక్కువైపోయినాయి. అంటే వేరే తప్పుగా అనుకోకండి ఈ మాటని. ఒకప్పుడు ప్రతిదీ కూడా బొమ్మల రూపంలో అదో ఇదో వచ్చేది. ఈ సొప్పదంటలు ఉంటాయా, సొప్పదంటలో ఉండే పైన ఈనెలు తీసి లోపల బెండుని కూడా గిరకల బండి అని అట్లా చేసుకునేది. ఇప్పుడు అట్లా ఎవరు చేస్తారు? చేయట్లే. షాపుకు పోవటం, కొనుక్కొచ్చుకోవటమే. ఆ కొనుక్కొచ్చుకున్నటువంటి బొమ్మని మనం మురిసి పిల్లగాళ్ళు ఎన్నోసార్లు చూసుకుంటా ఉంటారు, ఆడుకుంటారు, మళ్ళీ దాచి పెట్టుకుంటారు, మళ్ళీ తీసుకుంటారు. అవునా కాదా? అలాగే మన కన్న తండ్రి అయినటువంటి దేవాది దేవుడు కూడా తను నిర్మాణం చేసినటువంటి అవ్వ ఆదాముల్ని ప్రతి చల్లబూట వచ్చి ఆ యొక్క ఏదేని తోటలో వారిని పరామర్శిస్తూ వారితో సంతోషించి మళ్ళీ తిరిగి వెళ్ళేవాడిగా ఉంటున్నాడు దేవుడు. అలా జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. ఆజ్ఞ అతిక్రమించి దాన్ని బట్టి ఆ తోట నుంచి గెంటి వేయబడ్డాడు. గెంటి వేయబడ్డ తర్వాత మనం పాపము అని చెప్పుకుంటాం. బైబిల్ ఏమని చెప్పదు? ఇది పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ గ్రంథం చేయనటువంటి వాళ్ళు తన పాపాన్ని ఒప్పుకొని పరిశుద్ధులు అవుతారు. అయితే ఇంత పాపం అంటే మనం ఏమనుకుంటాం? వ్యభిచారం పాపం, దొంగతనం పాపం, నరహత్య పాపం. అయితే మొట్టమొదటిగా పాపం ఏం చేసి పాపం అనేది ఇక్కడ అంటగట్టినాడు, లేకపోతే దేన్ని పాపంగా మరి పరిగణలోకి తీసుకున్నారు దేవుడు అంటే ఏంటిది? ఆజ్ఞ అతిక్రమమే పాపం. అంటే చెప్పిన మాట వినకపోవడం పాపం. ఆ లెక్కను చూసుకుంటే మన పిల్లలు రోజుకి ఎన్ని చేస్తారు కదా పాపాలు. కానీ మనం ఏమంటాం తెలుసా? మా ఆది తల్లిదండ్రులు అవ్వ ఆదాముడు పాపం చేయకపోతేనా నేను దీర్ఘాయుష్మంతున్నాయి, అసలు నాకు సావే ఉండకపో అంటాం. వాళ్ళని అంత గొప్ప మనం అసలు. మన పిల్లలు ఎన్నిసార్లు ఆజ్ఞ అతిక్రమం, ఆజ్ఞ అంటే ఇది చేయకూడదు చెప్పినావు పిల్లలకి మనం చేయకుండా ఉంటారా? ఎన్నిసార్లు మనం వద్దన్న పనులు చేస్తూ ఉన్నారు, మనకు దుఃఖాన్ని కలగజేస్తూ ఉన్నారు, కొన్ని సందర్భాలు సంతోషాన్ని ఇస్తారు. ఇలా మరి ఆ సొప్పను చూసుకుంటే మనం చేసే వాటిని పోల్చుకుంటే అవ్వ ఆదాములు చేసింది పెద్ద తప్పు అనిపిస్తుందా? కాదు. అయినప్పటికీ కూడా దేవుని దృష్టిలో అది పెద్ద నేరం, దాన్ని పాపం అన్నాడు దేవుడు. దాన్ని ఏమన్నాడు? పాపం. ఆజ్ఞ అతిక్రమించడమే పాపం. ఈ పాపాన్ని బట్టి ఏం చేసినాడు? వారికి ఏర్పాటు చేసినటువంటి ఏదేను తోటలో నుండి గెంటి వేయబడుతూ వచ్చినాడు అన్నమాట. మధ్యన డిస్టర్బ్ చేయకుండా. అయితే ఓకే, తర్వాత ఈ విధంగా మరి ఈ యొక్క అవ్వ ఆదాములు విస్తరిస్తూ ఉన్నారు. తర్వాత పిల్లలు కన్నారు. మనం గత వారంలో ధ్యానించుకున్నాం కదా. మొట్టమొదటి సంతానం ఎవరు? వాళ్ళు కయీను
హేబేలు. ఆ విషయాన్ని మనం ధ్యానించుకున్నాం. అయితే అలా ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, ఇలా మానవ జన్మ దినదినానికి విస్తరిస్తూ 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 ఉంది. ఈ విస్తరించేటువంటి క్రమంలో మరొక పాపానికి ఒడిగట్టిన వారిగా ఉంటున్నారు. మరొక పాపానికి ఇద్దరుగా ఉన్నప్పుడే ఆజ్ఞకి అతిక్రమించి పాపం చేసిన వారుగా ఉన్నారు. ఇద్దరు తర్వాత నలుగురు అయిన తర్వాత ఏం పాపం వచ్చింది? నరహత్య పాపం వచ్చింది. నరహత్య పాపం తర్వాత ఏమొచ్చింది? అబద్ధం అనే పాపం వచ్చింది. అబద్ధం అనే పాపం తర్వాత మళ్ళీ ఇంకోటి వచ్చింది. ఏంటిది? ధిక్కరం అంటే ధిక్కరించటం, ఎదిరించటం, లెక్కలేనితనం. ఈ విధంగా మనిషి ఏం చేస్తున్నాడంటే ఒకదాని ఒకటి అలా పోగేసుకుంటూ పోతా ఉన్న పాపాన్ని. ఇలా చేసుకుంటూ పోతున్నటువంటి తరుణంలో దేవాది దేవుడు తర్వాత రెండో సందర్భం భూమి మీదకి దేవుడు వచ్చినటువంటి సందర్భాన్ని ఒకటి మనం జ్ఞాపకం చేసుకుందాం. అనేక సార్లు దేవుడు వచ్చినాడు భూమి మీదకి. ఆయన వచ్చిన ప్రతిసారి కూడా లోకంలో ఒక సామెత ఉంది కదా, లోక కళ్యాణం అనే మాట. అంటే అది తప్పు మాట కాదు. లోక కళ్యాణం అంటే అందరూ క్షేమంగా ఉండాలి, అందరూ మంచిగా ఉండాలి అనేది. అయితే దేవుడు కూడా భూమి మీదకి వచ్చిన ప్రతిసారి కూడా ఆయన బిడ్డలమైనటువంటి మనము క్షేమంగా ఉండాలి, మంచిగా ఉండాలి అనేటువంటి తలంపు కలిగి వచ్చిన వాడుగా ఉంటున్నాడు. రెండవసారిగా మనం చూసుకున్నట్లయితే నిర్గమకాండము 3వ అధ్యాయము 8వ వచనం. నేను చదువుతానండి. ఆ మైక్ శబ్దానికి మళ్ళీ మీరు చదవటం నేను చెప్పటం కాకుండా. నిర్గమకాండం 3వ అధ్యాయము 8వ వచనం. కాబట్టి దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులను, హిత్తీలకు, అమోరీలకు, పెరిజ్జీలకు, హివ్వీలకు, యెబూసీయులకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాడు. ఎవరు దిగి వచ్చినాడు? దేవుడు దిగి వచ్చినాడు. వీళ్ళు ఎక్కడున్నారు? ఐగుప్తు దేశంలో ఉన్నారు. మరి వీళ్ళు ఐగుప్తు దేశంలో ఉంటే దేవుడు భూమి మీదకి దిగి వచ్చినాడు. ఏమిటి దిగి వచ్చినాడు? అక్కడ చెప్పినాడు కదా, పాలు తేనెలు ప్రవహించు దేశానికి నా బిడ్డల్ని తోడుకొని రావాలి అనేటువంటి ఉద్దేశంతోనే దేవుడు దిగి వచ్చిన వాడుగా ఉన్నాడు. అయితే మొట్టమొదటిసారి భూమి మీదకి వచ్చినప్పుడు ఎవరు పిలిస్తే రాలే. కానీ ఇప్పుడు మనం చదువుకున్నటువంటి భాగంలో దేవుడు ఆ ప్రజలు పిలవకుండా రాలే, పిలిచినారు. వీళ్ళు ఏమని పిలిచినారు? అది చదవండి. 2వ అధ్యాయము 23వ వచనం. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకి చేరింది. ఇలా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? బానిసత్వంలో ఉన్నారు, కష్టకాలంలో ఉన్నారు. వారు ఎంతో నిట్టూర్పులు విడుస్తున్నారు అన్నమాట. ఎంతో దుఃఖంతో ఉన్నారు. కారణం ఏంటంటే అక్కడ ఐగుప్తులో వీరిని బానిసలుగా చేసుకొని వారి ఇష్టం వచ్చినటువంటి కష్టాన్ని చేయిస్తూ వీరిని చాలా హింస పెడుతూ బాధ పెడుతూ ఉన్నటువంటి సందర్భంలో ఏం చేసినారు? వాటిల్లో అప్పుడు గుర్తొచ్చింది ఆట. అప్పుడు ఎవరు గుర్తొచ్చినారు? దేవుడు గుర్తొచ్చింది. మనకు కూడా ఎప్పుడు గుర్తొస్తుంది? తల్లి కానీ తండ్రి కానీ లేనప్పుడు గుర్తొస్తారు. వాడి విలువ లేనప్పుడు, ఉన్నప్పుడు మనం దాన్ని పెద్దగా కేదర్ చేయం. ఎవరైనా సరే ఉన్నప్పుడు పెద్దగా లెక్క చేయము. వాళ్ళని కోల్పోయినప్పుడు ఆ దుఃఖం పక్కన వాళ్ళకి చెప్పలేము, కానీ లోపల మాత్రం ఎంతో బాధ ఉంటుంది, చెప్పుకోలేని బాధ. అదే మా నాన్న ఉన్నట్లయితే, అదే మా అమ్మ ఉన్నట్లయితే, లేదా మా అన్నయ్య ఉన్నట్లయితే, ఇట్లా రకరకాల తలంపులు కలిగిన వారుగా ఉంటాం. అది ఎవరైతే అనుభవిస్తారో వారికి మాత్రమే తెలుస్తుంది అన్నమాట. అది అయితే మనం
మరి ఇంకొక మాట ఇక్కడ చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, ఇక్కడ వీళ్ళైతే దేవునికి మొరపెట్టినారు, దేవుని గుర్తు చేసుకున్నారు. వీళ్ళు కష్టకాలంలో ఏం చేసినారు? దేవుని గుర్తు చేసుకున్నారు. మనం కూడా ఏదన్నా అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, లేదా చెయ్యి గాలింది, లేదా కాలికి దెబ్బ తగిలింది, రాయి తగిలింది, టక్కన ఎవరు గుర్తు చేసుకుంటాం? దేవుని చేసుకుంటామా? ఇది అబద్ధమైన మాట అండి. ఇది నేను నమ్మను. మొట్టమొదటి ఏమంటాం? అమ్మా అంటాం. అదనమాట. అంటే అప్పుడు గుర్తు వస్తుంది అనమాట అమ్మ, బాధను బట్టి. అలాగే ఈ యొక్క ప్రజలు కూడా ఎప్పుడు గుర్తు చేసుకున్నారు? ఆ వెట్టి పనులు, ఆ వెట్టి శాఖని, ఆ బానిసత్వం భరించలేని పరిస్థితుల్లో దేవుని గుర్తు చేసుకొని దేవునికి ఏం చేసినారు? వీరు మొరపెట్టినారు. ఈ మొరపెట్టినప్పుడు ఈ మొర ఎక్కడికి వెళ్ళింది? దేవుని యొద్దకు వెళ్ళింది, దేవుని యొద్దకు చేరింది. అప్పుడు దేవుని యొద్దకు చేరినప్పుడు ఈ మొర విని దేవుడు ఏం చేసినాడు? ఇందాక చదువుకున్నటువంటి భాగంలో 8వ వచనంలో దేవుడు దిగి వచ్చి ఉన్నాడు. పాలు తేనెలు ప్రవహించే దేశములకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాడు. అక్క ఏం పనికి పోయారు? అలా మంచి మత్తులో ఉన్నారు, చదవట్లేదా? సరే, ఆలోచనలో పడరా, మంచిది. అయితే దేవుడు ఏం చేసినాడు? పాలు తేనెలు ప్రవహించు దేశాలకి నా బిడ్డను నేను పంపించాలి. వీళ్ళు బానిసత్వంలో ఉన్నారు కాబట్టి వీరిని అక్కడికి పంపించాలని చెప్పేసి ఆ యొక్క సింహాసనం నుండి, పరలోక రాజ్యం నుండి దిగి భూమి మీదకి వచ్చిన వాడుగా ఉంటూ ఉన్నాడు. తర్వాత మరొక సందర్భాన్ని కూడా మనము చదువుకొని జ్ఞాపకం చేసుకొని తర్వాత మనం ప్రార్థన చేసుకుందాం. అయితే మొదటిసారి మాత్రము భూమి మీదకి వచ్చినప్పుడు ఎవరు పిలిస్తే దేవుడు రాలేదు. తనంతట తానే నీపై నాపై ఉన్నటువంటి ప్రణాళికను బట్టి ఆది తల్లిదండ్రులు అనేటువంటి అవ్వాదములు సృజించడానికి భూమి మీదకి వచ్చిన వాడిగా ఉన్నాడు. రెండవసారి ఆ ప్రజలు విస్తరించి 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 ఆ యొక్క ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు ఆ బానిసత్వం నుంచి వారిని విడిపించటానికై మోషేని ఎన్నుకోవటానికై ఎక్కడికి వచ్చినాడు? భూమి మీదకి దిగి వచ్చినాడు. వారి యొక్క మొరనిని భూమి మీదకి దిగి వచ్చిన వాడిగా ఉన్నాడు. తర్వాత 19వ అధ్యాయము, ఇదే నిర్గమకాండము 19వ అధ్యాయము 20వ వచనం. యెహోవా సీనాయి పర్వతం మీదికి అనగా ఆ పర్వతము శిఖరము మీదికి దిగి వచ్చెను. దేవాతి దేవుడు మళ్ళీ ఇప్పుడు కూడా ఏం చేసినాడు? దిగి వచ్చినాడు. అంటే అప్పుడు దిగి వచ్చినటువంటి దేవుడు ఇక్కడే ఉన్నాడా అంటే ఇక్కడ ఉన్నాడా? లేడు. సృష్టి యావత్తు చేసి మనుషులను చేసి ఇద్దరిని కూడా అవ్వాదమును సృష్టించి తను మళ్ళీ పరలోక రాజ్యంలో తన యొక్క సింహాసనంలో ఆసీనుడైతూ ఉన్నాడు. ప్రతి సల్లపూట మరి తను నిర్మాణం చేసినటువంటి పిల్లల్ని పలకరిస్తూ వస్తూ పోతూ ఉన్నాడు. తర్వాత ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు ఆ యొక్క ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు వారు పెట్టినటువంటి మొరను ఈని భూమి మీదకి దిగొచ్చిన వాడిగా ఉన్నాడు. వాళ్ళని కనానుకి నడిపించిన వాడిగా ఉన్నాడు. తర్వాత మళ్ళీ దేవుడు తన యొక్క సింహాసనాన్ని ఆసీనుడు అవుతూ ఉన్నాడు. తర్వాత మళ్ళీ ఇక్కడ మూడో సందర్భంలో మళ్ళీ ఏమైందంటే ఆ యొక్క ఐగుప్తు దేశం నుండి ప్రజలను తోడుకొని తీసుకొచ్చినటువంటి సందర్భంలో వీళ్ళు సుమారు 430 సంవత్సరాలు ఈ యొక్క దేవుని ప్రజలు ఎక్కడ ఉన్నారు? ఐగుప్తు దేశంలో ఉన్నారు. 430 సంవత్సరాలు. అయితే ఎగ్జాంపుల్కి ఈ చిన్నోడు ఇంకో చిన్నోడితోని స్నేహం చేసిండు అనుకోండి, ఈయన శాస్త్రాలన్నీ ఆయనకన్నా రావచ్చు, ఆయనకన్నా ఈయనకు రావచ్చు. ఈయనకే కాదు, మనమైనా సరే మన తోటి జతగట్టి స్నేహం చేస్తే ఆ స్నేహంలో ఏమవుతాయంటే వాడు 6 నెలలు స్నేహం చేస్తే వాడు ఈడు వాడన్నా ఏదో రకంగా మంచి అన్న నేర్చుకోవాలి లేదా చెడు అన్న నేర్చుకోవాలి. అలాంటి పరిస్థితి ఏర్పడుతుందని లోక సామెత అది. అలాగే ఇక్కడ 430 సంవత్సరంలో ఈ యొక్క ప్రజలు దేవుని బిడ్డలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు వీళ్ళు నేర్చుకున్నది ఏంటయ్యా అంటే ఐగుప్తులో ఉన్నటువంటి ఆచారాలు, బొమ్మలు చేసుకోవటం, వాటికి మొక్కటం,
చెట్లు నాటటం, ఆ చెట్టు కిందనే దేవుణ్ణి పెట్టి పూజలు చేయటం, బలులు అర్పించటం, ఇలా మూగమైనటువంటి నిర్జీవమైనటువంటి వారి చేతులతో చేసుకున్నటువంటి బొమ్మల్నే అందులోనే దేవుడు ఉన్నాడని మరి విశ్వసించి మొక్కేవారిగా ఉంటూ ఉన్నారు. అలాంటివన్నీ 430 సంవత్సరాలు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితిలో ఐగుప్తు దేశంలో నేర్చుకున్నటువంటి క్రమాన్ని ఇక్కడ ఈ యొక్క మోషేని దేవుడు సీనాయి పర్వతం మీదకి పిలిచినాడు 10 ఆజ్ఞలు ఇవ్వాలని. పిలిచినప్పుడు ఈయన పోయి అక్కడ ఆ యొక్క కొండ మీద ఉండి దేవుని దగ్గర ఆ యొక్క ముఖ దర్శనం చేయాలని, అయ్యా నేను చూస్తా అంటే, అయ్యా నీవు నన్ను చూడలేవు, నీవు నన్ను చూస్తే నీవు బ్రతకవు, కాకపోతే నీకు చూడాలని ఆశ ఉంది కదా, అది ఆ కొండ గుహలోకి వెళ్ళు, నేను నీ మీద నుండి దాటిపోయినప్పుడు నా వెనక తట్టు నువ్వు చూస్తావని చెప్పేసి ఆ విధంగా దేవుడు మోషేకి కనబరుచుకున్నవాడిగా ఉన్నాడు. అంతేగాని ఎవరు కూడా దేవుణ్ణి ముఖాముఖిగా చూసి ఏ నరుడు బ్రతకడు. కాకపోతే ఆ దేవుడు ప్రవక్తల ద్వారాగా మాట్లాడతాడు, ప్రవక్తల ద్వారాగా దూతల ద్వారాగా దర్శనమిస్తాడనమాట. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, ఈ యొక్క మోషే ఆ సీనాయి పర్వతం మీదకి ఎక్కి ఆ దేవునితో ఉండి ఆ పలకలు అవి 10 ఆజ్ఞలు తీసుకొని కిందికి వచ్చేటప్పటికల్లా ఇక్కడున్న ప్రజలు ఏం చేసినారంటే, వారు అప్పటి వరకు నేర్చుకున్నటువంటిది, అప్పటి వరకు వారికి అలవాటై ఉన్నటువంటిది వెంటనే మోషే అహరోన్లు వచ్చి వాళ్ళని తీసుకొచ్చినంత మాత్రాన వీళ్ళు వీళ్ళ మార్గంలోకి రాలే, దేవుడికి ఇష్టంగా ఏం లేరు. ఎన్నో అద్భుతాలు చూసినారు దేవుని ద్వారాగా చేయబడినాయి. ఇది మోషే అహరోన్ల ద్వారాగా చేయబడినటువంటి ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు చూసినారు. చేతిలో కర్ర కింద వేస్తే ఏమైంది, పామాయితం వచ్చింది. ఒక నదిని కొట్టినప్పుడు ఆ నీళ్ళని ఏమైనాయి, రక్తం అయిపోయినాయి. ఆ దేశం మీద కప్పలు వచ్చేసినాయి, తేళ్ళు వచ్చేసినాయి, అది పేలు, మిడతలు, అబ్బాబా ఎన్ని తెగుళ్ళనో దేవుడు మరి వారి ద్వారా కార్యాలు చేయించినారు. ఇవన్నీ చూసినప్పటికి కూడా మళ్ళీ ఇంకంత మాత్రం కాకుండా ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేస్తే అందులోంచి నడిచి వచ్చినటువంటి వాళ్ళు కూడా చివరికి ఏమైనారు, దాన్ని మర్చిపోయి ఏమనుకుంటారు, మోషే లేడు, మాకు నాయకుడు లేడు, మమ్మల్ని నడిపించే నాయకుడు లేడు, మాకు నాయకత్వం కావాలి, మమ్మల్ని నడిపించేవాడు కావాలి, నాయకుడు కావాలి అని చెప్పేసి అహరోన్ని మరి బాగా ఒత్తిడి చేసినప్పుడు అహరోన్ అంటాడు, అయ్యలారా మరి మీ స్త్రీల దగ్గర ఉన్నటువంటి బంగారపు పోగులు కానివ్వండి, దిద్దులు, ముక్కు పొల్లలు, వడ్డానాలు మీ దగ్గర ఏమైతే ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి అని ఒక గుడ్డ భరిస్తే దాని మీద మొత్తం కూడా తీసుకొచ్చి వేసినాడు. అదంతా బంగారాన్ని కరగబోసి ఏం చేసినాడు, దూడ బొమ్మ చేసిండు. దూడ దేవుడు ఏందండి అంటే వాళ్ళు నేర్చుకుంది, అది వాళ్ళు పాటించేది అక్కడ అది అనమాట. ఆ అలవాటు చొప్పున వాళ్ళు ఏం చేసినారంటే అదే బొమ్మను చేసుకొని ఇదే మాకు దేవుడు, ఇదే మాకు నాయకుడు, మమ్మల్ని నడిపించే దేవుడు అని చెప్పేసి దానికి సాగిలపడుతూ దానికి ఏం చేస్తున్నారంటే బలులు అర్పిస్తారు. ఈ మోషే కొండ మించి ఆ పలకలు పట్టుకొని దిగి వస్తున్న సమయంలో దూడ ఎదురుగా బలిపీఠం కట్టి బలిపీఠం మీద బలులు అర్పిస్తారు. అది చూసినాడు మోషే, చూసి తట్టుకోలేకపోయినాడు. పాపం వచ్చేసి ఎంతో రౌద్రుడైపోయి చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క 10 ఆజ్ఞలు మరి దేవుడిచ్చినాయి కదా అని కూడా తలంచకుండా ఆ యొక్క కోపంలో ఏం చేసినాడు, తొందరపాటులో కింద పడేసినాడు. అవి పలకలు పగిలిపోయినాయి అన్నమాట. ఆ సందర్భంలో మోషేని తిరిగి మళ్ళీ పైకి పిలిచి మళ్ళీ అవే సేమ్ మళ్ళీ ఒక 2 రాతి పలకల్ని చేసి దాని మీద దేవుడే తన చేతి వ్రేళ్లతో ఏం చేసినాడు, 10 ఆజ్ఞలు రాసి ఇచ్చినాడు అనమాట. ఆ సందర్భంలో సీనాయి పర్వతం మీదకి దేవుడు దిగి వచ్చినాడు. మొట్టమొదటిగా దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఏం చేసినాడు, మానవుని నిర్మించినాడు. రెండోసారి మనం చదువుకున్నటువంటి భాగంలో రెండోసారి భూమి మీదకి వచ్చినప్పుడు ఏం చేసినాడు, ఆలకించి వారిని పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించడానికి వచ్చినాడు భూమి మీదకి. మూడవసారి మళ్ళీ వచ్చినప్పుడు ఏం జరిగినది, వాళ్ళు క్రమం లేకుండా అక్రమం చేసుకుంటూ ఒక పద్ధతి లేకుండా
సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుని నేనై ఉంటే నన్ను మొక్కకుండా జీవం కలిగినటువంటి దేవుని నేనై ఉంటే నన్ను సేవించకుండా నిర్జీవమైనటువంటి వాటిని, జీవం లేనటువంటి వాటిని ఎంబడిస్తూ బొమ్మలు చేసుకొని మొక్కుంటూ బలులు అర్పిస్తూ ఉన్నారు అని చెప్పేసి అప్పుడు దిగి వచ్చినాడు. వారిని ఆ మార్గం తప్పించి వారికి ఒక ధర్మశాస్త్రాన్ని ఇవ్వాలి, వారిని ఒక మంచి మార్గం నడిపించాలి. ఈ యొక్క నా పిల్లలు అనగా నా బిడ్డలు, నా ప్రజలు ఎక్కడి నుంచి వచ్చినారు? ఆ యొక్క దేవుని యుద్ధ నుండి ఈ భూమి మీదకి వచ్చిన వారిగా ఉన్నాం. నేను మనందరం కూడా దేవుని యొక్క ఆత్మలో మొట్టమొదట ఆ యొక్క ఆదాముకి నాసికారంధ్రంలో ఊదినటువంటి ఆ జీవాత్మ ఉన్నది చూడండి. ఆ జీవాత్మ నుండే నేను అందరం కూడా ఉద్భవించిన వారిగా ఉంటున్నాం. అలా వస్తున్నటువంటి ఈ యొక్క ప్రజలు తప్పిపోతూ ఉంటే బాధ కలిగి తిరిగి నా బిడ్డలు తిరిగి నా యొద్దకే చేరుకోవాలి, నా యొద్దకే రావాలి అని దేవుని యొక్క సంకల్పం అయింది. దేవుని చిత్తమైతే మరొక సందర్భంలో మరి మిగతా భాగాన్ని కూడా మనం ముగించుకుందాం. తర్వాత మరి యేసుక్రీస్తు ప్రభువారు ఎలా మన మధ్యకు వచ్చిన తర్వాత మనకేమి నేర్పించినాడు అనేటువంటి విషయాలు కూడా మనము ముందున్నటువంటి దేవుని చిత్తమైతే ఆ యొక్క సమయం నాకు ఇస్తే అప్పుడు దాన్ని కూడా మనము ధ్యానించుకుందాం. ఈ కొద్ది మాటలను దేవుడు దీవించును గాక. మరి ఈ కొద్ది మాటలను స్మరించుకుంటూ దేవా మరి నీవు నీ యొక్క సంకల్పాన్ని బట్టి అయా మరి ఆదామును నీవు నిర్మించకముందే నన్ను నా తల్లి గర్భంలో రూపింపక మునిపే నాకు ఈ టైంలో ఏం కావాలో సమస్తం కూడా నాయన ఆదిలోనే నా కొరకు నీవు ఈ భూగర్భంలో దాచిపెట్టించావు. ఈ బైబిల్ ఉంది, ఇది కూడా భూమిలో నుంచి తీసింది. మైకు, కుర్చీ మనం నిల్చున్నాయి, మనం కట్టుకొని సమస్తం కూడా భూమిలో నుండి పంట రూపంలో కావచ్చు, వాటిని ముడి సరుకు రూపంలో కావచ్చు, ప్రతిదీ కూడా వెలికి తీసుకొని మన అవసర నిమిత్తం తయారు చేసుకొని మనం వాడుకుంటున్నాం. ప్రతిదీ కూడా అంటే కొన్ని యుగాలుగా, కొన్ని వందల సంవత్సరాలుగా మానవునికి ఏమైతే అవసరమో అవన్నీ కూడా మానవుని నిర్మించకతోనికనే భూగర్భంలో దేవుడు దాచిపెట్టించినాడు. పిల్లలు పక్క మించి దిగకతోనికనే తల్లి వంట చేసి వారికి కావాల్సినవన్నీ సిద్ధపరిచి సిద్ధపరచడం అంటే వండటం, భద్రపరచడం అంటే దాచిపెట్టడం. అలా దేవుడు నిన్ను నన్ను కలగజేయక మునిపే మన కొరకు ఈ భూగర్భంలో అన్ని సక్కలం కూడా ఏం చేసినాడు? సిద్ధపరిచినాడు, దాచిపెట్టించినాడు. ఎందుకోసం? నా పిల్లలు అనుభవించాలి. మనం ఏదైనా ఇప్పుడు తక్కువైంది అనుకుంటా, లేకపోతే అట్లా ఉండదు, బాగా తెలియదు. కానీ ఖమ్మం పోతే మా నాన్న అట్టుపండు తీసుకొస్తే తెచ్చినోడు తినకపోయేది, మేము తింటుంటే మాకెళ్ళి చూసి సంతోషించేవాళ్ళు. అట్లనే మనం ఇప్పుడు ఖమ్మం పోయి ఏదైనా తీసుకొచ్చి యాపిల్ తెచ్చినా, ఇంకేదైనా పండ్లు తెచ్చినా, బ్రెడ్ తెచ్చినా, ఏం తెచ్చినా మనం తింటుంటే తల్లిదండ్రులు ఎంతో ఆనందించేవాళ్ళు. ఎందుకంటే తెచ్చేటప్పుడే నా పిల్లల కొరకు అనే ఉద్దేశం కలిగి తెస్తారు కాబట్టి. అట్లనే దేవుడు కూడా సిద్ధపరిచినటువంటి వాటిని, దాచిపెట్టించిన వాటిని మనం అనుభవిస్తుంటే కూడా దేవుడు ఎంతగానో సంతోషించేవాడుగా ఉంటాడు. కాబట్టి ఇటు మాటల్ని మరి దేవుడు దీవించునుగాక. మరి ఈ మాటలను మరి జ్ఞాపకం చేసుకొని మరి ఒక్కళ్ళిద్దరూ ప్రార్థన చేయండి, ముగించుకుందాం. అది బంద్ చేయండి.